ఫ్రెండ్స్, ఇదిగోండి నా అడినియం మొక్కలకు కూడా ఇచ్చాను. నేను బంతి మొక్కకు కూడా ఇచ్చాను. సో ఇందులో అడినియం ఉంది, ప్లస్ విరజాజి మొక్క ఉంది చెట్టుది, అది కూడా ఇచ్చాను. సో ఇక్కడ లిల్లీ మొక్క ఉంది, ఆసియాటిక్ లిల్లీ, దీనికి కూడా ఇచ్చానండి. ఇదిగోండి ఈ అడినియం పూలు చూడండి ఎట్లా వస్తున్నాయి, దీనికి కూడా ఇచ్చాను ఇప్పుడు నేను, దీనికి. సో ఈ మొక్కలకి కొన్నిటికి మాత్రమే. అసలు ఇప్పుడు మీరు చూసారు కదా దోసకాయ ఎక్కడ ఇచ్చారా అనుకుంటున్నారేమో. ఇదిగో దోసకాయ ఇందులో ఇచ్చాను. ఎందుకంటే ఒకవేళ వస్తే ఇది స్టాండ్ కదా, ఒకవేళ మొక్కలు వస్తే దీనికి పాకించవచ్చు, దీనికి నెట్ ఒకటి కట్టొచ్చు అని దీనికి ఇచ్చానండి. మరి బాగుందా నా వీడియో? మన ఎర్తవాం చూడండి ఎట్లా ఉందో. ఇంకోండి ఎర్తవాం, కొంచెం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీటికి ఫుడ్డు మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్స్ అండి, ఈ వర్మి కంపోస్ట్ ఇవన్నీ కావచ్చు. ఇదిగో పచ్చి చేసినప్పుడు ఈ కొంచెం తింటాకి వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఇప్పుడు చూసారా ఎర్తవాం ఎట్లా ఉందో. ఇది సాయిల్ కాస్త ఇదిగా ఉంది కనుక తొందరగా అది బయటపడింది. సో ఇట్లా మనం ఇచ్చేసుకోవాలి వీటిని. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా రకాలుగా ఇచ్చుకోవచ్చు మనం. ఇందులో ఇది గ్లాడియోలస్, ప్రీసియస్. సో ఇదేమో రోస్మేరీ. ఇప్పుడు నేను సాయంత్రం దీన్ని నాటాలి. ఓకే, వీటిని చేత్తో కూడా నలిపేయచ్చు, కానీ నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో అవి నలుపుకుంటూ నేను వర్క్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కనుక నేను చిన్న చిన్న మొక్కలు కోసేసాను. సో ఇందులో కొన్ని ఉన్నాయి, ఇది చేత్తో నలిపేయచ్చు, ఇది కష్టం లేదు. ఇది కూడా చేత్తో నలిపేయచ్చు కనుక ఈ రెండిని ఎట్లా ఉంచాను. కొంచెం హార్డ్గా ఉన్నాయి మాత్రం నేను ఎట్లా పెట్టాను. సో ఫ్రెండ్స్, మరి అరటిపండులో ఏమున్నాయో మీ అందరికీ తెలుసు కదా. హలో అండి, నమస్తే. ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తానో ఒకసారి చూడండి. ఇందులో మనకి అరటిపళ్ళు బాగా మాగిపోయినాయి, నేనే కూడా వాటిలో వేయకుండా ఉంచాను నేను ఒక వీడియో చేద్దామని. అట్లాగే జామకాయలు, ఇక్కడ ఈ సొరకాయ దోసకాయ కూడా మాగిపోయింది. సో యాక్చువల్గా అయితే ఇవి నేను డస్ట్బిన్లో వేస్తాను, కంపోస్ట్ అవుతుందని, కానీ ఇప్పుడు అది తెలుసుకోలేదు. ఇప్పుడు నేను మీకు వీడియో చేసి చూపిస్తాను, ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో. సో ఫ్రెండ్స్, ఈ అరటి పండ్లు ఏమేమి ఉంటున్నాయో తెలుసు కదా. ఇవి నేను డైరెక్ట్గా మొక్కలకి చేయొచ్చు, కంపోస్ట్లో వేసుకోవచ్చు. డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వడానికి ఇట్లా పండినవి కావాలి. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో నేను ఎట్లా వేస్తాను కనుక కొంచెం నాకు ఇబ్బంది అయ్యి కొన్ని ముక్కలు చేశాను. ఈ యొక్క పండ్లలో కాల్షియం ఉంటుందండి. ఈ కాల్షియం వల్ల రూట్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఆక్సిజన్ లెవెల్లో సాయిల్కి ఆక్సిజన్ అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మెగ్నీషియం ఉంది కదా, ఈ మెగ్నీషియం వల్ల మొక్కలకు చాలా ఉపయోగం ఉంది. సల్ఫర్ ఉంది. ఈ సల్ఫర్ వల్ల ఏంటంటే మా మొక్కలు స్ట్రాంగ్గా రూట్ పెంచుకోవటానికి తక్కువ మంచి హెల్దీగా మొక్క పెరగటం వల్ల మనకి పూలు కాయలు ఇస్తుంది. ఇందులో ఫాస్ఫరస్ కూడా ఉందండి. ఈ ఫాస్ఫరస్ మన మొక్కల ఎదుగుదలకి, అదే ఫ్రూటింగ్ కూడా, ఫ్లవరింగ్ కూడా మంచిగా రావటంలో సహాయపడుతుందండి. అంతేకాదు ఈ ఫాస్ఫరస్ ఫ్రూటింగ్ గ్రోత్ అవడానికి సహాయపడుతుంది. అట్లాగే ఫ్లవరింగ్ కూడా మనం సహాయపడుతుంది. ఇంకొక మెయిన్ విషయం అంటే పాలినేషన్ అండ్ సీడ్స్ జర్మినేషన్ కూడా ఇది ఉపయోగపడుతుందంట. పొటాషియము ఇంప్రూవ్ అవటం వల్ల జనరల్గా ప్లాంట్ వైగరు
అండ్ బిల్డింగ్ స్ట్రెంథనింగ్కి సహాయపడుతుంది. పెస్ట్ అండ్ డిసీజెస్ నుంచి ఇది కూడా వాటిని తగ్గిస్తూ గ్రోత్కి ఇది ఉపయోగపడుతుందంట. చివరికి మనం చెప్పుకున్నదంటే బనానా పీల్స్ కావచ్చు, దీంట్లో తొక్కలు కావచ్చు, లేక ఎండిపోయిన కాలు కావచ్చు, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక మన ఇండోరు ప్లాంట్స్ కావచ్చు, మన గార్డెన్లో మొక్కలకి, పువ్వులకి, కాయలకి ఏ చెట్టున్న అన్నిటికీ ఇచ్చుకోవటం వల్ల ఇది ఉపయోగపడుతుందండి. అట్లాగే జామ కూడా, ఎందుకంటే మనం ఫర్మెంటెడ్ జ్యూస్ చేసుకునేటప్పుడు తీపిగా ఉన్న పదార్థాలన్నిటితోటి కూడా మనం ఇన్క్లూడింగ్ బెల్లం యాడ్ చేసుకుని ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాం. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇవి మనం ఇట్లా ఇచ్చేసుకుంటూ అప్పుడప్పుడు మనకి మెయిన్ కాన్సెప్ట్ నేను ముందు చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే మన మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఎర్త్ వామ్స్ కావాలండి. ఆ ఎర్త్ వామ్స్ కావాలంటే ఇటువంటి ఫ్రూట్స్ వేసి కొంచెం బెల్లం నీళ్ళు చల్లినప్పుడు మనకి మస్తుగా మొక్కలకి ఎర్త్ వామ్స్ వస్తాయి. నేను గార్డెన్ పెట్టినప్పుడు కొత్తలో అందరికీ ఎర్త్ వామ్స్ వస్తున్నాయి, నాకు రావట్లేదు అనుకునేదాన్ని. ఇప్పుడు డే బై డే డెవలప్ అయింది కదా గార్డెను. ఇప్పుడు చూస్తే ఏ కుండీని ఇట్లా తవ్వినా ఎర్త్ వామ్స్ బాగానే ఉంటున్నాయండి. అట్లాగా మనం గ్రాండ్గా మన గార్డెను వండర్ఫుల్గా చక్కగా 2-4 కాలాల పాటు పూలు, పండ్లు, కాయలతో వర్ధిల్లాలంటే ఇట్లాంటి అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. నేను అప్పుడప్పుడు ఇస్తాను, కానీ ఎందుకో ఈసారి ఎక్కువ ఉన్నాయి. ఆ డస్ట్బిన్లో అంటే వర్మీ కంపోస్ట్లో వేయటానికి, ఆ బిన్నులో వేయటానికి నాకు ఎందుకు ఇబ్బంది అయింది. ఇది ప్రత్యేకించి ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చేస్తున్నాను. మరి చూసేద్దామా, గార్డెన్లోకి వెళ్ళి పెట్టేద్దామండి. ఫ్రెండ్స్, ఈ మొక్క చూడండి, ఇది మట్టి ఇట్లా గుల్లగా ఉండాలి, కొంచెం మొక్కకు దూరంగా పెట్టాలి. ఇది చూడండి. సో ఇది జామ. ఇది కొంచెం ఇక్కడ పెడుతున్నాను, ఇది ఇక్కడ పెడుతున్నానండి. ఇదిగోండి, మొన్ననే నేను ఎరువేపిచ్చాను. ఇది ఆవు మెన్యూర్ ఇది. సో ఇట్లా ఇది మనకి మల్బరీ అండి. ఇట్లా ఈ మల్బరీలో కూడా నేను ఇట్లా తవ్వి కొంచెం పక్కకి, ఇదిగో చూడండి, ఇది అరటిపండు. దీన్ని ఇట్లా తవ్వి ఇక్కడ వేసాను. ఇది ఒక అరటిపండు మొక్క, దీనికి ఇట్లా వేసాను. సో దీనికి కూడా కాస్త అట్లా నీళ్లు పోస్తాను. సో ఇట్లాగే, ఎందుకంటే నేను మొక్కలకి ఇచ్చుకుంటూ మీకు వీడియో తీయాలంటే కష్టంగా ఉంటుంది కనుక నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తాను. ఇదిగోండి, సో ఈ మొక్కకి, ఇదిగోనండి ఈ వంగ మొక్కకి. సో ఇది మల్లె మొక్క, ఇది గులాబీ, అండ్ అది చూడండి. సో వీటికి నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇవన్నీ ఎందుకు ఇట్లా పెడుతున్నాను అంటే, వీడియోకి వెళ్ళి చూద్దామా. దీన్ని కవర్ చేస్తున్నాను చూడండి. మనకు మొక్కలకి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం దీంట్లో నుంచి అందుతాయండి. ఇన్ డీటెయిల్స్ మన వీడియోకి వెళ్ళిపోదామా. ఇది చూడండి, ఇది గ్లాడియోలస్. దీనికి నేను ఇక్కడ జామ పెట్టాను, ఇక్కడేమో అరటి పెట్టాను. అరటి పెట్టేసి మనం నీళ్లు పోసేసుకుందాం. అప్పుడప్పుడు బెల్లం కలిపిన నీళ్ళు, నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు బెల్లం కలిపి అప్పుడప్పుడు ఇవి ఇచ్చేస్తానండి. సాయంత్రం నేను బెల్లం కలిపిన నీళ్ళు, మధ్య అంటే కుడితిలో నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు బెల్లం కలిపి పెట్టాను, అవి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఇట్లా ఇక ఈ ఫ్రూట్స్ అన్నీ నేను ఈ మొక్కలకన్నీ ఇస్తాను.
సో అవి ఎన్ని మొక్కలకు వస్తాయో అన్ని మొక్కలకి ఇస్తాను. ఇటు గులాబీ మొక్కలకి, మల్లె మొక్కకి, సో తర్వాత విరజాజి మొక్కలకి, సో పైన ఉన్నాయి లిల్లీ మొక్కలు, ఇవన్నిటికీ ఇస్తానండి. మరి నా వీడియో ఎట్లా ఉంది? నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మరి ఒక వీడియోలో మాట్లాడగలుగుతాను. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. అట్లాగే మీరు ఎంకరేజ్తో ఉండండి. అనేక వీడియోలతో మేము ముందుంటానండి. మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో. ఇవన్నీ నేను ఇట్లా ఈ మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్తానండి. థ్యాంక్ యూ సో మచ్.